దేవరా సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎన్నో రోజుల నుంచి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న క్రమంలో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. మొదటి రోజునే చూసుకుంటే 172 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు 223, ఈ రోజు మూడో రోజుకు సంబంధించి 304 కోట్లు వసూలు చేసింది. సో ఒక విధంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి సుమారుగా 6 సంవత్సరాల తర్వాత సోలో సినిమా మాత్రం ఈ దేవరా సినిమా. సో మరి ఈ విధంగా చూసుకుంటే 6 సంవత్సరాల తర్వాత సినిమా వస్తుంది. అదే విధంగా త్రిబుల్ ఆర్ సినిమాతోని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా కలిసి మల్టీ స్టారర్ సినిమా చేశారు. సో అలాంటి సూపర్ డూపర్ సినిమా తర్వాత వచ్చే సినిమా అంటే ఖచ్చితంగా అందరూ కూడా చాలా భారీ అంచనాలు పెట్టుకుంటూ ఉంటారు. ఆశలు కూడా ఎక్కువగానే పెట్టుకుంటారు. అంటే ఆ రేంజ్కి తగ్గట్టు సినిమా వస్తుందా లేదా, ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో కొరటాల శివ ప్రేక్షకులందరూ కూడా పెట్టుకున్న ఆశలకు సమాధానంగా ఈ సినిమాని అదే రేంజ్లో తీసుకొస్తాడా లేదా, ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉన్న నేపథ్యంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి నుంచే కూడా కలెక్షన్ల సునామీ. అంటే ఒక విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సో హీరోతోని సంబంధం లేకుండా ప్రతి ఒక్క హీరో అభిమాని కూడా ఈ సినిమా చూడడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ కావచ్చు, రిలీజ్ అయిన సాంగ్స్ కావచ్చు, రిలీజ్ అయిన పోస్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చిన్న విషయం బయటకు వచ్చినా కూడా ఒక పెద్ద అద్భుతంగా చాలా మటుకు వైరల్ అవ్వడం కానీ, ట్రెండింగ్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా చూసాం. ముఖ్యంగా సినిమా నుంచి రిలీజ్ అయిన 3 పాటలు, ఫియర్ సాంగ్ కావచ్చు, చుట్టమల్లె సాంగ్ కావచ్చు, దావుది సాంగ్ కావచ్చు, ఈ సాంగ్స్లో ముఖ్యంగా చుట్టమల్లె సాంగ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సినిమా గురించి ఒక రేంజ్లో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఏ సినిమాలో కనిపించని విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సాంగ్లో మాత్రం చాలా రొమాంటిక్గా డిఫరెంట్ లుక్స్లో కనిపించాడు. అదేవిధంగా జాన్వీ కపూర్ టాలీవుడ్లో మొదటిసారిగా దేవరా సినిమా చేసింది కాబట్టి ఈ విషయంలో కూడా చాలామంది కూడా శ్రీదేవి కూతురు, సో మరి బాలీవుడ్ నుంచి మొదటిసారి దేవరా సినిమా చేస్తుంది కాబట్టి ఈ విధంగా కూడా చాలామంది బాలీవుడ్ నుంచి కూడా సినిమా గురించి హైప్ క్రియేట్ చేయడం కానీ, ఎక్కువగా చాలా మటుకు ఎదురు చూడడం ఇలాంటివన్నీ కూడా చేశారు. సో మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం దేవరా సినిమా రోజు రోజుకి కలెక్షన్ల సునామీ కానీ, ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు 3 రోజులకే 304 కోట్లు అంటే వారం తిరిగేలోపు ఖచ్చితంగా 500 కోట్ల గ్రాస్ని కూడా దాటేస్తుంది. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు అనే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సరదా అంటే ఒక విధంగా సందడి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మరి కల్కి సినిమాతో చాలామంది కూడా పోలుస్తున్నారు దేవరా సినిమాని. సో మరి ఇప్పటికే 3 రోజులకు సంబంధించి 300 కోట్లు అంటే ఖచ్చితంగా వారం రోజుల్లో 500 గ్రాస్ దాటేస్తుంది, 500 కోట్లు. సో మరి 10 రోజులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 10 రోజులు తిరిగేలోపు ఖచ్చితంగా 1000 కోట్ల గ్రాస్ని దాటుతుంది, కల్కిని కూడా మించేస్తుంది దేవరా సినిమా అనే విధంగా కూడా చాలామంది అనుకుంటారు. అంటే స్టార్టింగ్ నుంచి కూడా చాలామంది ఏ విధంగా అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే మ్యాన్ ఆఫ్ మాసివ్, ఆయన లుక్స్ కావచ్చు, ఆయన డ్యాన్స్ కావచ్చు, ఆయన ఫైటింగ్ అంటే ఏది కూడా చిన్న విషయం కూడా ఆయన పుట్టుకతోనే నటనని అందిపుచ్చుకున్నాడు. తన తాత సీనియర్ ఎన్టీఆర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా రక్తంతో పాటు తనకు అంటే ఆటోమేటిక్గా వచ్చేసాయి, ఏది కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా పాత్ర వచ్చిందా, సినిమా స్టార్ట్ అయ్యేంత వరకు జూనియర్ ఎన్టీఆర్, ఒక్కసారి సినిమా స్టార్ట్ అయిందంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్ కాదు. ఆ సినిమాలో ఏ పాత్ర ఉంటుందో ఆ పాత్రలో లీనమైపోయి జీవిస్తాడు అనే విధంగా మాత్రం ఆయనకు పేరు ఉంది. సో ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు మాత్రం దేవరా సినిమాకి సంబంధించి ఏ థియేటర్లో చూసినా కూడా, ఏ షో చూసినా కూడా ఖచ్చితంగా హౌస్ఫుల్ అయిపోవడం కానీ, టికెట్లు అయిపోవడం కానీ ఇలాంటిదంతా కూడా సర్వసాధారణం అయిపోయింది దేవరా సినిమా ముందు. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు 3 రోజులకు 300 కోట్లు కొల్లగొట్టేసింది. మరి 5 రోజులకు సంబంధించి అంటే ఓవరాల్గా కల్కి సినిమాని బీట్ చేస్తుందని చాలామంది కూడా చాలా నమ్మకం చూపిస్తున్నారు. సో చూస్తూ ఉందా మరి కల్కి సినిమాని బీట్ చేస్తుందా లేదా అని.